ఆరాధన చేతులకు అన్ని వేళలా ఆత్మతో సత్యము ఆరాధించు. నన్ను కన్న నా ప్రాణ ప్రియుడు అన్న బాయ్ మన సృష్టికర్త సజీవుడానికే స్తోత్రము. ఉన్నవాడాను వాడా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా. సువార్త ప్రకటిస్తుండగా అనేకులకు కనువిప్పు కలుగచేయండి. వారి హృదయాలను తెరవండి ప్రభా. మనసులు మార్చండి నాయన. అయ్యా మార్పు ఉంది. చిన్నపిల్లల వంటి వారు అయితేనే పరలోక రాజ్యం అన్నారు. ఈ లోకము అశాశ్వతమైంది ప్రభువా. ఈ లోకంలో శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, మరణము, ఆ నిత్యమైన అగ్నిగుణమే ప్రభావ వేరే లేదు. అట్టి అగ్నిగుణమును తప్పించుకోవాలంటే మారు మనసు అవసరం నా తండ్రి నాయన. అయ్యా ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ధనము అభివృద్ధి అన్నావు నా తండ్రి. నీకు వందనాలు. చాలా మంది అది గ్రహించలేకపోతున్నారు ప్రభువా. అయ్యా కృప చూపండి, కనికరించండి నాయన. దేవునికి నా పైన ఉన్న ప్రేమ ఏంటంటే తల్లిదండ్రి మనసులు మార్చండి నాయన. పాపము నుండి, శాపము నుండి విడుదల దయచేసి, మార్మను దయచేసి, రక్షణ భాగ్యం దయచేయమని ఈ గ్రామం అంతా ప్రభు మీరు రక్షించుకోమని మీకు స్తుతులు తెలుసుకుంటూ, ముఖ్యంగా ఈ దినము ర్యాలీలో పాల్పంపులు పొందిన ప్రతి చిన్న బిడ్డలను, టీచర్లను తండ్రి మీ చేతికి అప్పగించుకుంటున్నాను. మీరే ఆకాశం అక్కడికి పరలోకం నుండి బిడ్డలను ఆయురారోగ్యాలతో దీవించి ఆశీర్వదించమని, మరొక సంవత్సరం వరకు అయ్యా మీ చిత్తమైతే ఇంతకంటే గొప్పగా ర్యాలీ చేస్తూ మీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.